బెంగుళూరు హైవేకి చాలా దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన. మొత్తం మంచి ప్రైమ్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. అలాగే ప్రైస్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. చాలామందికి హౌసెస్ అయితే చూస్తున్నారు కానీ లోన్స్ ఎలా అని చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. హోమ్ లోన్స్ కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా సర్వీసెస్ వచ్చేసి హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే కన్స్ట్రక్షన్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, పర్చేజ్ లోన్స్ ఈ అన్ని లోన్స్ అయితే చేస్తామండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ లోన్స్ కానీ కావాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. లాస్ట్లో అయితే డీటెయిల్స్ చెప్పేస్తా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కిందతో కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 20 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎంట్రీ అయ్యింది వచ్చేసి పార్కింగ్ ఏరియాలోకి. ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్, దాని పక్కనే వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం వచ్చేసి ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉండడం జరిగిందండి. మనకు ఇక్కడ ఎల్ షేప్లో ఉన్న వాల్కి వచ్చేసి టైల్స్ అయితే చేయించారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అయితే ఇచ్చారు. మనం చూసుకోవచ్చు దానికి ఆపోజిట్లోనే ముందర సంపత్ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్లో మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, చూసుకోవచ్చు మనం. ఇక మెయిన్ డోర్ డిజైన్ చూసుకుంటే సింపుల్గా చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే ప్రాపర్టీ. అండ్ బడ్జెట్ వైజ్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ 30 to 45 lakhsలో ఇల్లు కంపల్సరీ కొనాలంటే ఈ బడ్జెట్ అయితే పడుతుంది. అందుకే అలాంటి బడ్జెట్లోనే ఒక మంచి ప్రాపర్టీ అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం 3-4 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం 1.65 సెంట్స్లో అయితే ఉంటుంది. 2 bedrooms, కిచెన్, 2 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు 2 bedrooms స్ట్రైట్గా అయితే కనపడతాయి. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా కనపడుతుంది. ఈ ఇంట్లో ఇచ్చిన విండోస్కి వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే వస్తాయండి. అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, దాని పక్కన వాష్ బేసిన్ కూడా వస్తుంది. కిచెన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఇంట్లో యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అండ్ కిచెన్ ఎంట్రన్స్లో చూసుకోవచ్చు మనం ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారు. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడనే కిచెన్ అటాచ్లో మనకు పూజ గది అయితే ఇవ్వడం జరుగుతుంది. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా మీ ఇంట్లో కానీ కబోర్డ్స్ లేకపోతే కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో చేస్తాం. ఇక మన సర్వీసెస్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్, హౌసెస్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం చూసుకుంటే టీవీ యూనిట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. సెల్ఫ్స్ అయితే చేయించడం జరిగింది. ఓపెన్గా పెట్టే కన్నా ఇలా సెల్ఫ్స్ ఉంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంది. అండ్ అలాగే హాల్లో పిఓపి డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన 2 bedrooms కూడా సేమ్ డోర్స్ అయితే పెట్టించడం జరిగింది. అలాగే సేమ్ డిజైన్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఎంట్రీ అవుతుంది చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే కనబడుతుంది. అలాగే పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఈ ఇంట్లో యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్ట్రైట్ వచ్చేసి మనకి ఇంకో డోర్ అయితే వస్తుంది. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అలాగే మనకు డోర్ పక్కనే సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్స్కి కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోదాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన ఇంకో డోర్ ఇచ్చారు కదా, అది వచ్చేసి వెంటిలేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ 2 bedrooms కూడా సేమ్ ఫేసింగ్ సైడ్ అయితే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది 2 bedrooms కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు పిఓపి డిజైన్ చాలా బాగుంది. అండ్ అలాగే స్ట్రైట్గా సెల్ఫ్స్ అయితే కనపడతాయి. ఇక్కడ కూడా సేమ్ ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే దాని కింద స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టోరేజ్ కోసం. ఇక్కడ కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి.
ఈ ఇంట్లో యూజ్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ అయితే ఎవరైనా తీసుకుంటే మాత్రం కంపల్సరీ పెట్టిచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే చుట్టూ టైల్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక సైజ్ విషయానికి వస్తే 18x40 మొత్తం 1.65 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక మనం గజాల ప్రకారంగా అనుకుంటే మొత్తం 80 గజాలు అయితే వస్తుంది. మనం స్క్వేర్ ఫీట్లలో అనుకుంటే మొత్తం 720 స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది. మొత్తం ఇక్కడ 4-5 హౌసెస్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి వీళ్ళు 48 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక ఈ ఇంటికి సంపు, బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర మిస్టర్ ఇడ్లీ దగ్గర అయితే లొకేటెడ్ ఉంటుంది. బెంగళూరు రోడ్, కర్నూలు అండి. ఎవరైనా ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.